హలో స్టూడెంట్స్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ అలాగే సిక్స్త్ సెమ్ ఎగ్జామ్ ఫీ స్ట్రక్చర్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. అలాగే ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సర్క్యులర్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ సర్క్యులర్ అనేది మనకి January 12th అయితే వచ్చిందనమాట. సో నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూజీ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్, అలాగే ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఫ్రమ్ 2022 అడ్మిటెడ్ బ్యాచెస్. సో ఓకేనా, 2020 బ్యాచ్ నుంచి ఎవరైతే 2020, 21, 22, 23 అలాగే 2024 బ్యాచ్ వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్, అలాగే డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్, అలాగే డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్. ఓకేనా. సో మనకి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ వరకు ఎగ్జామ్స్ అనేవి థియరీ ఎగ్జామ్స్ అనేవి ఉండవు. డైరెక్ట్ మనకి వైవా అంటే ఇంటర్న్షిప్ అయితే జరుగుతుంది ఆల్రెడీ. సో వాటికి సంబంధించి ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి సిక్స్త్ సెమ్ వరకు. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ BA OL, అలాగే బీకామ్ జనరల్ అండ్ వొకేషనల్, అలాగే BSc, బి వొకేషనల్, అలాగే BBA డిజిటల్ మార్కెటింగ్, అలాగే BCA. ఓకేనా. సో అందరికీ మనకి మార్చ్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఈచ్ క్యాండిడేట్ షుడ్ పే ఎక్స్ట్రా ఫీ ఫర్ 55 రూపీస్ టువార్డ్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ విత్ యూజువల్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ ఫార్వర్డెడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ కాలేజెస్ కన్సర్న్. సో మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ ఫీ కింద మనకి 55 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా అనేది పే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ స్ట్రక్చర్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సెస్. సో ఎవరైతే ఆల్ కోర్సెస్ వారికి సో కోర్స్ వైజ్గా మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది డీటెయిల్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. BA OL, బీకామ్ జనరల్, అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి రెగ్యులర్ వారికి 750 రూపీస్ అనేది పడుతుంది అనమాట. అంటే మీ ఎగ్జామినేషన్ ఫీ 750 రూపీస్ ప్లస్ 55 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ కింద మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో BA కానివ్వండి, BA OL, బీకామ్ జనరల్, అలాగే కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి బ్యాక్లాగ్ వారికి ఈచ్ సింగిల్ సబ్జెక్ట్కి మనకి 250 రూపీస్ అనేది పే చేయాలి. మ్యాక్సిమం మనకి 750 అనమాట. అంటే ఒక్కొక్క పేపర్కి 250 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయో అన్ని బ్యాక్లాగ్స్ ఇంటూ 250 రూపీస్ అనేది పే చేయాలి. సో మీరు అన్ని అటెంప్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా 750 రూపీస్ అనేది మీరు పే చేయాలి. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి BSc ఫుడ్ టెక్నాలజీ, అలాగే BSc యానిమేషన్, BCA, BBA డిజిటల్ మార్కెటింగ్, BSc ఫారెన్సిక్ సైన్స్, అలాగే బి వొకేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి రెగ్యులర్ వారికి 850 రూపీస్ అనేది మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. ప్లస్ 55 రూపీస్ అనేది మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఫర్ ఈచ్ సింగిల్ సబ్జెక్ట్కి 250 రూపీస్ అనేది పే చేయాలి. సబ్జెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ 850 రూపీస్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆల్ కోర్సెస్కి రిజిస్ట్రేషన్ ఫీ అనేది 55 రూపీస్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సెమిస్టర్ ఆల్ ద అబోవ్ కోర్సెస్ ఎక్స్ట్రా ఫీ ఫర్ OD, CMM. అంటే మనకి మీరు కనుక OD అలాగే CMM కూడా కావాలనుకుంటే డెఫినెట్గా మీకు ఎగ్జామినేషన్ ఫీతో పాటు మీరు 1200 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. OD సర్టిఫికేట్ అలాగే CMM సర్టిఫికేట్ కూడా మీరు కావాలనుకుంటే డెఫినెట్గా ఎగ్జామినేషన్ ఫీతో పాటు 1200 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ ఫైన్ బై స్టూడెంట్ నెక్స్ట్ మంత్ 9th వరకు, అంటే 9th February 2026 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. వితౌట్ ఫైన్తో మనకి February 9th వరకు అయితే మీరు ఫీ అనేది పే చేయొచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ విత్ పెనాల్ ఫీ ఆఫ్ 1000 రూపీస్ ఫైన్తో మనకి February 16th వరకు అయితే మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయొచ్చు. అలాగే ఇంకా లేట్ చేస్తే మీరు February 18th వరకు మీరు కనుక పే చేయాలనుకుంటే 2000 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా ఫైన్ అయితే పడుతుంది అనమాట. అలాగే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ విత్ ఫైన్ ఆఫ్ 5000 రూపీస్ February 20 కల్లా మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయొచ్చు 5000 రూపీస్తో. ఎగ్జామినేషన్ అప్లికేషన్స్ విత్ ఫైన్ 10,000 రూపీస్ 1 వీక్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. మీకు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారో దానికంటే 1 వీక్ ముందే మీరు కనుక ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలనుకుంటే ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ 10,000 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా ఫైన్తో ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫోర్త్ సెమిస్టర్ అలాగే సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు.
మార్చ్ 17th 2026 టెంటేటివ్ అనేది మనకి మెన్షన్ చేశారు. మనకి క్లియర్ గుర్తుపెట్టుకోండి, మనకి మార్చ్ 17th ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు, లేదా ప్రీపోన్ చేయొచ్చు, లేదంటే పోస్ట్ పోన్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా, డేట్ అయితే గుర్తుపెట్టుకోండి 17th March 2026. అదే డేట్న మనకి సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అలాగే మీరు నోట్ కనుక చూసుకున్నట్లయితే నోట్ 1లో క్లియర్గా చూసుకోవచ్చు. వన్ మోర్ ఛాన్స్ బి గివెన్ టు 2020 అడ్మిటెడ్ బ్యాచ్ టు అపియర్ సెకండ్ సెమిస్టర్, fourth semester, sixth semester examinations having considered request of the students and parents. రిక్వెస్ట్ మేరకు 2020 అడ్మిటెడ్ బ్యాచెస్ కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి మీరు డైరెక్ట్ గా అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేసి సెకండ్ సెమిస్టర్, అలాగే ఫోర్త్ సెమిస్టర్, అలాగే సిక్స్త్ సెమిస్టర్ కూడా మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే 2020 బ్యాచ్ కానివ్వండి, 2021, అలాగే 22, 23, 24. ఓకేనా, మీ ఎగ్జామ్స్ అనేవి మీరు డైరెక్ట్ గా అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. యాజ్ పర్ CBCS norms, this is the last chance for 2021 admitted batch to appear for second semester, fourth semester, sixth semester examinations. సో ఎవరైతే 2021 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇది మనకి లాస్ట్ ఛాన్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 2021 అడ్మిటెడ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట. సెకండ్ సెమిస్టర్ ఏదైనా బ్యాక్లాగ్ ఉంటే డైరెక్ట్ గా అటెంప్ట్ అయితే చేయండి. అలాగే ఫోర్త్ సెమిస్టర్ కానివ్వండి, సిక్స్త్ సెమిస్టర్ కానివ్వండి, ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ సర్క్యులర్ అప్డేట్ అనమాట. ఫీ స్ట్రక్చర్ అలాగే ఎగ్జామ్ డేట్ అనేది. ఈ సర్క్యులర్ గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.